తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఉన్నత ఉద్యోగులను బదిలీ చేయబోతోందా? సెక్రటేరియట్లో ముఖ్యమైన ఉద్యోగులతో పాటు అన్ని శాఖాధిపతుల బదిలీలు ఉండనున్నాయా? ఎన్నికల కోడ్ ముగియగానే పరిపాలనా వ్యవస్థను ప్రభుత్వం ఆర్డర్లో పెట్టనుందా? ఇప్పుడు తెలంగాణలో ఇదే హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల కోడ్ ముగియగానే బదిలీలు ఉండనట్లు తెలియవస్తోంది. ఇప్పటికే కసరత్తు ప్రారంభమైనట్లు జోరుగా చర్చ జరుగుతోంది. సచివాలయంలో సీనియర్ ఐఏఎస్లు, జిల్లా స్థాయి హెచ్ఓపీఎఫ్ కమిషనరేట్ల వరకు భారీగా ప్రక్షాళన ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సైతం స్థానచలనం తప్పేలా లేదన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు డీజీపీపై కూడా ప్రభుత్వం పునరాలోచనలో ఉన్నట్లు హోంశాఖలో చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. మరి ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి స్థానచలనం తప్పదా అనే చర్చ సచివాలయంలో ఇప్పుడు జోరుగా సాగుతోంది. 1989 బ్యాచ్కి చెందిన శాంతికుమారిని ఒకవేళ పక్కన పెడితే ఆమె స్థానంలో ఎవరు సీఎస్గా బాధ్యతలు స్వీకరిస్తారు అన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆమె తర్వాత 1990 బ్యాచ్లో శశాంక్ గోయల్, సునీల్ శర్మ ఉన్నారు. వీళ్లలో సునీల్ శర్మ ఈ నెలలోనే పదవీ విరమణ పొందుతున్నారు. శశాంక్ గోయల్కు మాత్రం ఇంకా సర్వీసు ఉంది. వీరిద్దరి తర్వాత 1991 బ్యాచ్ అధికారులు రామకృష్ణారావు, అశోక్ కుమార్, అరవింద్ కుమార్ బరిలో ఉన్నారు. అరవింద్ కుమార్పై సీఎంకు మంచి ఒపీనియన్ లేదనే చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వం మున్సిపల్ డెవలప్మెంట్లో ఎక్కువ కాలం అరవింద్ కుమార్ పనిచేశారు. కేటీఆర్కు ఆయన సన్నిహితుడనే సమాచారం ఉంది. మరి ఇదిలా ఉంటే ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ త్వరలో ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించబోతున్నారట. 1992 బ్యాచ్కి చెందిన వికాస్ రాజ్, జయేష్ రంజన్ ఇద్దరికీ 3 నెలల క్రితం ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. వీళ్లలో వికాస్ రాజ్ ప్రస్తుతం తెలంగాణ సీఈఓగా కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఆయనను వెనక్కి రప్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే ఆయనను కూడా కీలక పదవే వరించే అవకాశాలు ఉన్నాయట. మరో అధికారి జయేష్ రంజన్ ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీస్ స్పెషల్ సీఎస్గా ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించడంలో కీలక పాత్ర పోషించగల సత్తా ఉన్న అధికారిగా పేరున్న జయేష్ రంజన్ను చీఫ్ సెక్రటరీగా ప్రమోట్ చేసే అవకాశం కూడా ఉంది అంటున్నాయి అధికార వర్గాలు. ప్రస్తుతం అనారోగ్యంతో రెస్ట్ తీసుకుంటున్న రామకృష్ణారావు ఆర్థిక శాఖ నుండి తప్పుకుంటే ఆ స్థానంలో ఎవరిని పెట్టాలి అనేది ప్రభుత్వానికి పెద్ద సవాల్ అంటున్నారు. శాసనసభలో 11 బడ్జెట్లు ప్రవేశపెట్టిన సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనను భర్తీ చేసే సమర్థునైన అధికారి రామకృష్ణారావు. పీఎఫ్ఎస్ కోసం గతంలో ఆర్థిక శాఖలో పనిచేసిన సందీప్ సుల్తానియా, రొనాల్డ్ రాస్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న రొనాల్డ్ రాస్ కొంతమేరకు ఆర్థిక శాఖను నడిపించగలరని, రాబోయే రోజులలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సమర్థత ఉన్న అధికారి అని పేరుంది. దీంతో ఆయన ఫైనాన్స్కు బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా అయితే జీహెచ్ఎంసీ కమిషనర్గా ఎవరిని నియమించాలి అనే దానిపై ప్రస్తుతం ప్రభుత్వం ప్లాన్ చేస్తుందట. మరోవైపు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్కి సైతం స్థానచలనం తప్పదు అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈయన కూడా ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మిట్టల్ స్థానంలో కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్న ఒక ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అధికారిని లేదా ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఒక తెలుగు అధికారిని తీసుకువస్తారని తెలియవస్తోంది. లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొందరు పోలీసు అధికారులను తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం కీలక పదవుల్లో నియమించింది.
జూన్ 4వ తేదీతో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ముగుస్తున్న తరుణంలో ఆయా పోస్టుల్లో ప్రభుత్వ పెద్దలు తమకు అనుకూలమైన అధికారులకు పోస్టింగులు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఎస్పీ, డిఎస్పీ, కమిషనర్ స్థాయిలో పోస్టింగ్స్ తప్పకపోవచ్చునని ప్రభుత్వ వర్గాల్లో ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. దీంట్లో భాగంగా 3 ఐజీలు, మరో 2 అడిషనల్ డీజీలు కూడా బదిలీ అవుతారనే చర్చ జరుగుతోంది ఇప్పుడు. రైట్. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అధికారుల బదిలీలు చేయాలని ప్రభుత్వం సంకల్పించినట్టుగా సమాచారం అందుతోంది. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. శాంతిమూర్తి, తెలంగాణ రాష్ట్రంలో జూన్ 4వ తేదీకి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్, అదేవిధంగా ఐపీఎస్ అధికారుల బదిలీలకు ఇప్పటికే రంగం సిద్ధమైందని చెప్పాలి. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ బదిలీలు ఉండబోతున్నాయనేటటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే కసరత్తును కూడా ప్రారంభించినట్లయితే సమాచారం అందుతుంది. సచివాలయంలో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్లు, అదేవిధంగా జిల్లా స్థాయి హెచ్ఓపిఎస్ తో పాటు కమిషనరేట్ల వరకు కూడా భారీ ప్రశ్న ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు మరొకైపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సైతం చేంజ్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శి రేసులో ఇప్పటికే 4 నుంచి 5 అధికారులు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ప్లేస్ లో ప్రధానంగా వికాస్ రావుతో పాటు మరొకవైపు ఇతర కీలక అధికారులంతా కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి కోసం పోటీ పడుతున్నటువంటి వారిలో ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు మరొకవైపు ప్రధానంగా 1989 బ్యాచ్ చెందినటువంటి శాంతికుమార్ ని ఒకవేళ పక్కకు పెడితే మాత్రం ఆమె స్థానంలో బాధ్యతలు ఎవరికి స్వీకరిస్తారన్న దానిపైన ప్రతి పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఆమె ప్లేస్ లో ప్రస్తుతం అదే బ్యాచ్ 1990 బ్యాచ్ లో ఉన్నటువంటి శశాంక్ గోయల్తో పాటు సునీల్ శర్మ కూడా ప్రస్తుతం అయితే రేస్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ సునీల్ శర్మకు సంబంధించి ఈ నెలలోనే పదవి విరమణ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు ఆ పదవి వచ్చేటటువంటి అవకాశాలు అయితే లేదు. దాంతో శశాంక్ గోయల్కి మాత్రం ఇంకా సర్వీస్ అయితే ఉంది. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం ప్రధాన కార్యదర్శికి సంబంధించినటువంటి పదవి ఇస్తారా లేదనేది మాత్రం చూడాలి. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు అధికారుల బదిలీలు కూడా ఎదుర్కొన్నటువంటి కొంతపెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. మంత్రులకు సంబంధించినటువంటి అంశంలో కొంత అనుకూలంగా ఉన్నటువంటి అధికారులందరినీ కూడా బదిలీలు చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులందరినీ కూడా చేంజ్ చేసి ప్రస్తుతం తమకి అనుకూలమైనటువంటి అధికారులందరినీ కూడా నియమించుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.